వైభవ్ సూర్యవంశీ సామాన్యమైనటువంటి వ్యక్తిగా చాలా తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించాడు. ఇంగ్లాండ్లో అండర్-19 వరల్డ్ కప్ జరిగినప్పుడు ఎలా విధ్వంసం సృష్టించాడో మనం చూసాం. 80 బంతుల్లో 175 పరుగులు. అలాగే మొన్న రాజస్థాన్ 128 పరుగులు రావాల్సి వచ్చినప్పుడు కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాధిస్తాడు. ఇప్పుడు వైభవ్ గురించి మాట్లాడుతున్నది ఎవరు అంటే పాకిస్తాన్. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మాట్లాడాడు. అలాగే ఇప్పుడు పాకిస్తాన్కి చెందినటువంటి అక్మల్ అలాగే బసిత్ అలీ వీళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారంటే అసలు సూర్యవంశం చూస్తే మాకు భయం వేస్తుంది. ఇప్పుడే ఇలా ఉన్నాడంటే అండర్-19లో రేపు 25 వచ్చిన తర్వాత బౌలర్లందరూ భయపడిపోవాలి. నిజంగా వాళ్ళ నాన్నగారు గర్వపడతాడు. ఆయా కొడుకుని చూసి ఆయన గర్వపడతాడు, భారతదేశము గర్వపడుతుంది. అలాగే బీసీసీఐ కూడా ఒక మంచి ప్లేయర్ దొరికాడు. అతని యొక్క బ్యాటింగ్ని చూస్తేనే బౌలరు చాలా వరకు భయపడిపోయి తప్పుడు బౌలింగ్ చేసినా వేయాల్సి వస్తుంది అన్న విధంగా మాట్లాడుతున్నాడు. అంటే ఇదంతా కూడా ప్రశంసలతో కూడినటువంటి భయంగానే చెప్పారు. అంటే భయం కాదు, అలాంటి పొగడ్తలు మంచివే. పనికిరాని పొగడ్తలు లేదంటే దేశంలో విధ్వంసకరమైనటువంటి సృష్టించే విధంగా ఇంతకుముందు మాట్లాడారు కదా, అలాంటివి కాకుండా వైభవ్ గురించి అందరూ కూడా మంచిగా మాట్లాడుతున్నారు.